ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మార్కు స్వార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు స్వార్త 7వ అధ్యాయం 6వ వచనం నుంచి గమనించినట్లయితే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఈ యొక్క వాక్యమును మనము చూసినట్లయితే మార్కు స్వార్త ద్వారా దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఈ ప్రజలు, ఈ జనులు వారు పెదవుల చేత మాత్రమే నన్ను గణపరుస్తూ ఉంటున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు ఏ విధైతే కల్పించిన పద్ధతుల ఆచారాలు ఉంటున్నావో వాటిని వారు పూజిస్తున్నారు, లేక ఆరాధిస్తున్నారు, వాటిని ఘనపరుస్తూ ఉంటున్నారని దేవుని వాక్యము నీతో నాతో ఈ సమయమందు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. నిజముగా ఈ యొక్క అంత్యకాలంలో మనము గమనించినట్లయితే అనేకుల హృదయాలను మనం చూస్తే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దేవుడు కొన్ని సంవత్సరముల క్రితం ఏ విధముగా చెబుతూ వచ్చారో ఆ మాట ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నెరవేర్చబడుతుంది కదా. నన్ను పెదవుల చేతనే వారు గనపరుస్తారు, కానీ ఇదిగో వారి హృదయం అంతయు పాపము చేత నింపబడి నన్ను ఆరాధించవలసినంతగా ఆరాధించలేకపోతూ ఉంటున్నారు. వారు మనుషులు కల్పించిన పద్ధతులను వారు ఘనపరుస్తూ ఉంటున్నారు, కానీ వారు హృదయాంతరంగములో నుంచి నాకు మోకరించడం లేదు, లేక నన్ను ఘనపరచడం లేదు అని యేసుక్రీస్తు వారు కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఇదిగో ఈ వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంటున్నాడు కదా. నిజముగా ఈ రోజులో మనము గమనించినట్లయితే, ఆ రోజు సమరయ స్త్రీతో మాట్లాడాడేమని, ఇదిగో నన్ను ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆత్మచేత సత్యము చేత నన్ను ఆరాధిస్తారు అని సమరయ స్త్రీతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉంటున్నాడంటే, నన్ను పెదవుల చేతనే ఆరాధిస్తూ ఉంటారు, పెదవుల చేతనే నన్ను గణపరుస్తూ ఉంటారు, కానీ వారి హృదయం అంతయు దూరంగా ఉంటూ మనుషులు ఏవైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ యొక్క ఆలోచన ప్రకారము ప్రజలు జనులు నడుస్తూ ఉంటారని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిజంగా ఈ విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం పెదవుల చేత పై భక్తి కలిగిన వారి వల్ల జీవించడానికి వీల్లేదండి. ఆయనను మనస్ఫూర్తిగా హృదయాంతరంగముల నుంచి పూర్ణ ఆత్మ చేత పూర్ణ బలము చేత ఆయనను ఎప్పుడైతే మనము ఆరాధన చేస్తామో దేవుని కార్యములను మనము రుచి చూడగలం. కాబట్టి ఈ విధముగా పెదవుల చేత దేవుడు అన్నట్టుగా మనం ఉండడానికి వీల్లేదు, కానీ మనము హృదయాంతరంగములో నుంచి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన నామాన్ని మనము ప్రచురపరిచే విధముగా ఉండాలి. కాబట్టి దేవుణ్ణి బాధ పెట్టే విధముగా మనము ఏదైనాను కూడా చేయకూడదు. దేవుని ఎప్పుడు మనం సంతోష పెట్టాలి అంటే మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. మనము పెదవుల చేత కాదు, కానీ మన శరీర క్రియలు కూడా ఆయనకు అనుగుణముగా ఆయనను ప్రేమిస్తే ఏ విధముగా నడుచుకుంటామో అటు జీవితమును మనము కూడా కలిగి ఉంటే దేవుడు ఆయన ఎప్పుడు సంతోషించే దేవుడు. కాబట్టి నేటి దినము వరకు మన హృదయాన్ని ఆయన సన్నిధిలో ఉంచవలసిన విధముగా ఉంచలేక పెదవుల చేతనే ఆయన ఆరాధిస్తూ వచ్చినామేమో దయచేసి మనం జ్ఞాపకం చేసుకుని ఈ సమయమందు చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించింది. కాబట్టి మన హృదయాలను సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే, మహోన్నతుడ జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజముగా ప్రభువా, అయ్యా, నన్ను స్తుతించు వారు పెదవుల చేతనే నన్ను గనపరుస్తూ ఉంటున్నారు, కానీ వారి హృదయములు దూరముగా ఉన్నవని మీరు బాధపడుతూ ఉంటున్నారే. దయచేసి క్షమించండి, మన్నించండి. నీ సన్నిధిలో మా పూర్ణ ఆత్మ చేత పూర్ణ బలము చేత దేవా నిత్యము మేము నేను స్తుతించి నేను గనపరిచే విధముగా ఉండాలి, కానీ అయ్యా మనుషులు ఏర్పాటు చేసుకున్న దేవోక్తుల వైపుకు మరలించబడక దేవా నిత్యము నిన్ను మహిమపరిచే విధముగా
అయ్యా మా జీవితాలు ఉండుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.